హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో చేసిన స్పెషల్ డిష్ బెండకాయ విత్ ఫిష్ కర్రీ. ముందుగా బెండకాయ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న ఫిష్ని నీట్గా క్లీన్ చేసి మసాలాలు బాగా పట్టించాలి. నేను మసాలా పదార్థాల లిస్ట్ను డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక మనం కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. సుమారు 5 నిమిషాలు వేగించిన తర్వాత మసాలాలు కలిపెట్టిన ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఆగాక అప్పటికి మనం తయారు చేసిన చింతపండు పులుసు వేసుకోవాలి. రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇంకొక 15 నిమిషాలు కనుక మరిగించినట్లయితే మన బెండకాయ విత్ ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే కొంచెం కారం అవి వేసుకోండి. కాసేపు ఆగి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకొని వేడివేడి అన్నంలో మన ఫిష్ కర్రీ కనుక వేసుకొని తింటే ఆ టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. మీకు కనుక మా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్త వంటలు కావాలంటే కమెంట్ చేయండి, మేము తప్పకుండా వీడియోలు పెడతాము. థ్యాంక్ యూ.